मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। तो आज है 26 जनवरी। तो आज ऐसे ही स्पेशल डे है, रिपब्लिक डे है। तो आज के बाबा की महावाक्य है, मीठे बच्चे, तुम्हें अब शांति धाम और सुखधाम जाने का सहारा मिला है। మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు శాంతిధామానికి మరి సుఖధామానికి వెళ్లేందుకు ఆధారం లభించింది। तुम्हें अब शांति धाम और सुखधाम जाने का सहारा मिला है। तुम बाप को याद करते करते पावन बन। మీకు ఇప్పుడు శాంతిధామానికి మరి సుఖధామానికి వెళ్లేందుకు ఆధారం లభించింది। మీరు బాబాను అంటే తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనులుగా అయ్యి, तुम बाप को याद करते करते पावन बन कर्मातीत हो अपने शांतिधाम चले जाएंगे। మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనులుగా అయ్యి, కర్మాతీతులుగా అయ్యి
తమ శాంతిధామానికి వెళ్ళిపోతారు. तुम बाप को याद करते करते पावन बन कर्मातीत हो अपने शांति धाम चले जाएंगे. మీరు బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పావనులుగా అయ్యి కర్మాతీతులుగా అయ్యి తమ శాంతిధామానికి వెళ్ళిపోతారు. तो प्रश्न है, बाप की पुचकार किन बच्चों को मिलती है? बाप का शो कैसे करेंगे? प्रश्न है, बाबा ప్రేమ లాలన ఏ పిల్లలకు లభిస్తుంది? बाप की पुचकार किन बच्चों को मिलती है? बाप का शो कैसे करेंगे? బాబా ప్రేమ లాలన ఏ పిల్లలకు లభిస్తుంది? బాబా ప్రత్యక్షతను ఎలా చేస్తారు? उत्तर है, जो बच्चे वफादार, सर्विसेबल और बहुत मीठे हैं, ఏ పిల్లలైతే విశ్వాస పాత్రులుగా సేవాదారులుగా మరి చాలా మధురంగా ఉంటారు. जो बच्चे वफादार, सर्विसेबल और बहुत मीठे हैं, कभी किसी को दुख नहीं देते. ఏ పిల్లలైతే విశ్వాస పాత్రులుగా సేవాదారులుగా మరి చాలా మధురంగా ఉంటారు, ఎప్పుడు ఎవరికి దుఃఖాన్నివ్వరు. कभी किसी को दुख नहीं देते, ऐसे बच्चों को बाप की पुचकार मिलती है. ఎప్పుడు ఎవరికి దుఃఖాన్నివ్వరో అటువంటి పిల్లలకు బాబా ప్రేమ లాలన లభిస్తుంది. ऐसे बच्चों को बाप की पुचकार मिलती है. जब तुम बच्चों का आपस में बहुत बहुत लव रहे, ఎప్పుడైతే పిల్లలైన మీలో ఒకరి పట్ల ఒకరికి చాలా చాలా ప్రేమ ఉంటుందో, जब तुम बच्चों का आपस में बहुत बहुत लव रहे, कभी भी भूले ना हो. ఎప్పుడైతే పిల్లలైన మీలో ఒకరి పట్ల ఒకరికి చాలా చాలా ప్రేమ ఉంటుందో, ఎప్పుడు పొరపాట్లు జరగవో, कभी भी भूले ना हो, मुख से दुख देने वाले बोल ना निकले. ఎప్పుడు పొరపాట్లు జరగవో, నోటి నుండి దుఃఖాన్నిచ్చే మాటలు వెలువడవు. मुख से दुख देने वाले बोल ना निकले, सदा बाई बाई का रूहानी प्यार रहे. సదా సోదర భావం యొక్క ఆత్మిక ప్రేమ ఉంటుందో, సదా బాయి బాయి కా रूहानी प्यार रहे, సదా సోదర భావం యొక్క ఆత్మిక ప్రేమ ఉంటుందో, तब बाप का शो कर सकेंगे. सदा बाई बाई का रूहानी प्यार रहे, तब बाप का शो कर सकेंगे. అప్పుడు బాబా ప్రత్యక్షతను చేయగలుగుతారు. సదా సోదర భావం యొక్క ఆత్మిక ప్రేమ ఉంటుందో, అప్పుడు బాబా ప్రత్యక్షతను చేయగలుగుతారు. तो आज का गीत है, मुझको सहारा देने वाला दिल कहे तेरा शुक्रिया. నాకు ఆధారణ ఇచ్చేవారు నా మనసు నీకు చెప్తుంది కృతజ్ఞతలు అని పాట ఉంది రోజు. ओम शांति. गीत तो बच्चों ने बहुत बारी सुना है. बच्चे समझते हैं कि आवागमन में हम कितने भटके हैं. పిల్లలైతే పాటని చాలా సార్లు వినుంటారు.
పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ రావడం పోవడం అన్నమాట. అంటే జన్మ తీసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడము. ఇందులో మనం ఎంత భ్రమిస్తూ ఉన్నాం. ड्रामा के प्लान अनुसार हम एक शरीर छोड़ दूसरा लिया. మరి డ్రామా యొక్క ప్లాన్ అనుసారంగా మనం ఒక శరీరం వదిలేసి ఇంకొకటి తీసుకున్నాం. सुखदाम में आपे ही एक शरीर छोड़ते थे, दूसरा लेते थे ఖుషీ సే. సుఖధామంలో మనం స్వయంగా మనం ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకునే వాళ్ళము, అది కూడా సంతోషంతో. अब बाप खुशी से शरीर छोड़ने लिए समझा रहे हैं. किस लिए समझा रहे? खुशी से शरीर छोड़ने लिए. ఇప్పుడు బాబా సంతోషంతో శరీరం వదిలిపెట్టడానికి అర్థం చేయిస్తున్నారు. बच्चे समझते हैं हम आत्मा परमधाम से आए हैं, हम आत्मा यहाँ पाठ बजाते हैं. పిల్లలు అర్థం చేసుకున్నారు, మరి నేను ఆత్మ పరంధాం నుండి వచ్చాను, నేను ఆత్మ ఇక్కడ పాత్రను అభినయిస్తున్నాను. पहले पहले आत्मा का निश्चय चाहिए कि हम आत्मा अविनाशी है. అయితే మొట్టమొదట ఆత్మ యొక్క నిశ్చయం ఉండాలి, నేను ఆత్మ అవినాశి. बच्चों को समझाया है सहारा देने वाला एक ही बाप है. बाप को याद करने से बहुत खुशी होती है. పిల్లలకు అర్థం చేయించారు, మనకు ఆధారం ఇచ్చేవారు ఒక్క తండ్రి, ఒక బాబాని. బాబా స్మృతి చేసినట్లయితే చాలా సంతోషం ఉంటుంది. ये बहुत समझने की बातें हैं. पहले सब शांति धाम में रहते, फिर पहले సుఖధామ్ మే ఆతే హై. బాబాని చాలా అర్థం చేసుకునే విషయాలు. మొదట అందరూ శాంతిధామంలో ఉంటారు, తిరిగి మొదట సుఖధామంలోకి వస్తారు. బాప్ తుమ్కో సహారా దేతే హై, బచ్చే తుమారా శాంతిధామ్ సుఖధామ్ ఆయా కి ఆయా. మరి బాబా మీకు ఇప్పుడు ఆధారాన్ని ఇస్తున్నారు. పిల్లలు, మన శాంతిధాము సుఖధామ్ అనేది ఇప్పుడు వచ్చిందంటే ఇంక వచ్చినట్లే. ये तो निश्चय है कि हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते हैं. ఇదైతే నిశ్చయం ఉంది, నేను ఆత్మ ఒక్క శరీరాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటాను. पहले से ही अविनाशी पाठ मिला हुआ है. इसको हर एक आत्मा को अविनाशी पाठ मिला हुआ है. మొదటి నుంచే అవినాశి పాత్ర లభించుంది. तुमको ये 84 जन्मों का पाठ बजाना है. మీరు 84 జన్మల యొక్క ఈ పాత్రని అభినయించాలి. बाप बच्चों से ही बात करते हैं क्योंकि इन बातों को सिवाय तुम्हारे और कोई जानते ही नहीं. బాబా పిల్లలైన మీతోనే మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఈ విషయాలు కేవలం మీకు తప్ప ఇంకెవరికి కూడా తెలియవు. इस पुरुषोत्तम संगम युग पर ही क्या करना है? पुरुषोत्तम संगम युग पर ही पुरुषोत्तम बनाने के लिए बाप रास्ता बताते हैं. ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే పురుషోత్తములుగా తయారు చేయడానికి బాబా దారి చెప్తారు. ఆత్మకు కోయి डर नहीं होना चाहिए. डरते हम किसी बात में? బాబా అన్నారు, ఆత్మకైతే ఏ ప్రకారమైన భయం అనేది ఉండకూడదు. हम तो बहुत ऊंच पद पाते हैं, तुम सभी जन्मों को जान गए हो, यह है अंतिम जन्म. చూడు, మనమైతే చాలా ఉన్నతమైన పదవిని పొందుతాం. तो आत्मा को कोई डर नहीं होना चाहिए. हम तो बहुत ऊंच पद पाते हैं, तुम सभी जन्मों को जान गए हो, यह है अंतिम जन्म. మీరు ఇప్పుడు అన్ని జన్మల గురించి తెలుసుకున్నారు, ఇది ఉంది మీది అంతిమ జన్మ. ఆత్మ समझती है हमको सहारा मिला है शांति धाम सुख धाम में जाने के लिए, तो खुशी से जाना चाहिए. మరి ఆత్మ అర్థం చేసుకుంటుంది, మనకి ఇప్పుడు ఆధారం అనేది లభించింది శాంతిధామము సుఖధామం వెళ్ళడానికి, అయితే సంతోషంగా వెళ్ళాలి.
వెళ్ళండి ఒకసారి खुशी से जाना चाहिए परंतु अभी यह ज्ञान मिला है कि आत्मा पतित है, आत्मा के पंख टूट गए हैं. బాబానే ఇప్పుడు మీకు ఈ జ్ఞానం అనేది లభించింది. ఆత్మ పతితంగా ఉంది, ఆత్మ యొక్క రెక్కలు ఇప్పుడు విరిగిపోయాయి. మాయా పంख तोड़ देती है इसलिए वापस जा नहीं सकती. మాయ అనేది రెక్కల్ని విరిచేస్తుంది, అందుకని ఆత్మ తిరిగి వెళ్ళలేకపోతుంది. పావన్ జరూర్ బన్నా హై, పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. वहां से नीचे तो आ गए परंतु अब कहां से नीचे आ गए? अभी परमधाम से नीचे तो आ गए अभी आत्माएं, परंतु आप ही वापिस जा नहीं सकते. आना तो आप से आ गए खुद ही, लेकिन जाने के समय खुद अपने आप नहीं जा सकती. क्यों? पतित हो गए. सबको पाठ बजाना ही है. ऐसे नहीं आत्मा ऊपर से नीचे आई, एक जन्म कंप्लीट हो गई फिर ऊपर जाएंगे, नहीं. तो అక్కడి నుంచి కిందకైతే వచ్చేసారు, కానీ ఇప్పుడు బాబాను మీరంతటా మీరైతే పైకి వెళ్ళలేరు. అందరు పాత్రనైతే అభినయించాల్సిందే. तुमको भी ऐसे समझना है हम बहुत ऊंच कुल के हैं. कितने ऊंच कुल? कौन सा कुल था हमारा? దేవీ దేవత ఆది సనాతన. మీరు కూడా ఇలా అర్థం చేసుకోవాలట, మేము చాలా ఉన్నతమైన కులానికి చెందిన వారిని. అభి హంకో ఫిర్ సే ఊంచ్ డెనిస్టీ మే రాజ్య భాగ్యం మిల్తా హై. ఇప్పుడు మనకి తిరిగి ఉన్నతమైన రాజధానిలో రాజ్యభాగ్యం అనేది లభిస్తుంది. ఫిర్ హమ్ ఇస్ శరీర్ కో క్యా కరేంగే? అలాంటప్పుడు మనం తిరిగి శరీరాన్ని ఏం చేస్తాము? हमको नया शरीर तो वहां मिलना है. नया ड्रेस नहीं, नया क्या मिलेगा? शरीर मिलेगा. ऐसे अपने से बातें करो. మాకైతే కొత్త శరీరము అక్కడ లభిస్తుంది, ఇలా మీతో మీరు మాట్లాడుకోండి. बाप ने अपना भी परिचय दिया है. रचना के आदि मध्य अंत का भी राज समझाते हैं कि आत्मा ही सतो प्रधान సతో రజో తమోమే ఆతి హే. మరి బాబా ఏంటి తన పరిచయాన్ని కూడా ఇచ్చారు, రచన యొక్క ఆది మధ్య అంతాల యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఆత్మే సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి వస్తుంది. అబ్ ఫిర్ ఆత్మ అభిమాని బన్నా పడే, ఆత్మ కోహి పవిత్ర బన్నా హై. ఇప్పుడు తిరిగి ఆత్మాభిమానిగా అవ్వాలి. మరి ఆత్మ ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి. బాప్ నే కహా హై బస్ ముझ एक को ही याद करो और कोई को भी याद ना करो. మరి బాబా అంటున్నారు అంతే, ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, ఇంకెవరిని కూడా స్మృతి చేయకండి. धन दौलत मकान बच्चे आदि में बुद्धि गई तो किस किस में? धन दौलत मकान बच्चों आदि में बुद्धि गई तो कर्मातीत अवस्था को पा नहीं सकेंगे. ధనము, ఆస్తులు, ఇల్లు, పిల్లలు వీటన్నిటిలో బుద్ధి వెళ్ళింది అంటే కర్మాతీత అవస్థను మీరు పొందలేరు. फिर पद कम हो जाएगा और फिर सजाए भी गानी पड़े. తిరిగి పదవి తగ్గిపోతుంది, ఇంకేమవుతుంది? మళ్ళీ తిరిగి శిక్షలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. अभी हम आत्मा लौटने वाली है, पावन बन लौटना है. ఇప్పుడు మన ఆత్మ తిరిగి వెళ్ళాల్సి ఉంది, కానీ పావనంగా తిరిగి వెళ్తుంది. बाप आए हैं पावन बनाने तो हम खुशी से बाप को क्यों नहीं याद करेंगे जो हमारे विकर्म विनाश हो जाए. బాబా వచ్చారు పావనంగా అవ్వడానికంటే మన సంతోషంతో బాబాను ఎందుకు స్మృతి చేయకూడదు? దాంతో మన వికర్మలు వినాశనం అయిపోతాయి. खुद याद करते होंगे तो दूसरों को भी कहने से तीर लगेगा. స్వయం మీరు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఇతరులకి చెప్పినా కూడా అప్పుడు వారికి బాణం తగులుతుంది. इसको विचार सागर मंथन कहा जाता है. మరి దీన్ని ఏమంటారు? విచార సాగర్ మంథనం అని అంటారు. सुबह को विचार सागर मंथन अच्छा होता है क्योंकि
బుద్ధి अच्छी होती है, రిఫ్రెష్ होते हैं. చూడు, ఉదయం సమయంలో విచార సాగరం మంతనం మంచిగా జరుగుతుంది. ఎందుకంటే బుద్ధి అనేది మంచిగా ఉంటుంది, రిఫ్రెష్ అయి ఉంటుంది. భక్తి भी उस समय होती है. बड़े बड़े मंदिरों में భక్తి भी कब शुरू होता है? బ్రహ్మ ముహూర్తమే, అమృత వేళ. భక్తి కూడా ఆ సమయంలోనే జరుగుతుంది. గీత హే రామ్ సిమర్ ప్రభాత్ మేరే మన్, భక్తి మార్గ మే తో సిర్ఫ్ గాతే తే. ఇలా పాడుతుంటారట, రాముణ్ణి స్మరణ చెయ్యి ప్రభాత వేళలో ఓ మనసా అనేసి అంటారు. భక్తి మార్గంలో అయితే కేవలం పాడుతూ ఉండేవారు. ఏమని పాడుతుండేవారు? ఉదయం లేచి గుర్తు చేయడానికి, కానీ లేచేవారు ఎవరు కాదనమాట. అభి బాత్ కా డైరెక్షన్ హై కి సవేరే సవేరే క్యా కరో, సవేరే సవేరే ఉఠ్ ముझे యాద్ కరో. ఇప్పుడు బాబా యొక్క డైరెక్షన్ ఉందన్నమాట. ఉదయం ఉదయమే లేచి నన్ను స్మృతి చేయండి. సత్యుగ్ మే తో రామ్ కో సిమర్తే నహీ, ये सब ड्रामा बना हुआ है. సత్యుగంలో అయితే రాముని స్మరణ చెయ్యరు, ఇదంతా కూడా డ్రామా తయారై ఉంది. बाप आकर ज्ञान और भक्ति का राज समझाते हैं. पहले तुम नहीं जानते थे, इसलिए पत्थर बुद्धि कहा जाता है. బాబా వచ్చి జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేస్తున్నారు. ముందు మీకు కూడా తెలిసేది కాదు, అందుకని రాతి బుద్ధి అని అనేవారు. सत्युग में ऐसे नहीं कहेंगे, इस समय ही कहते हैं ఈశ్వర్ తుమారి బుద్ధి కో అచ్చే కరే. చూడు, సత్యుగంలో అయితే ఇలా అనరట, ఈ సమయంలోనే ఏమంటారు? ఈశ్వరుడు మీ బుద్ధిని బాగు చేయాలి, మంచిగా చేయాలని అంటారు. యహా కా గాయన్ భక్తి మార్గమే చల్తా హై. మరి ఇప్పుడు ఈ సంగం యుగంలో నడిచినటువంటి గాయనం అంతా కూడా భక్తి మార్గంలో నడుస్తుంది. तो बच्चों को बहुत प्यार से समझाते हैं कि बच्चे क्या समझाते बाबा? बहुत प्यार से, तुम मुझ बेहद के बाप को भूल गए हो. మరి బాబా పిల్లలకి చాలా ప్రేమతో అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు అనంతమైన తండ్రినే నన్ను మీరు మర్చిపోయారు. तुमको आधा कल्प के लिए मैंने ही बेहद का वर्षा दिया था. ఆధా కల్పమాన సత్యుగు త్రేత. మీకు అర్ధకల్పం కొరకు నేనే అనంతమైన వారసత్వాన్ని ఇచ్చాను. తుమ్కో బేహద్ కా సన్యాస్ మైనే హీ కరాయా తా. और क्या किया? మిమ్మల్ని అనంతమైన సన్యాసం కూడా నేనే చేయించాను మీతో. मैंने ही कहा था, और क्या कहा था? कि सारी दुनिया, ये सारी पुरानी दुनिया कब्र दाखिल होनी है. ఇది కూడా నేనే చెప్పాను మీకు. ఏమని? ఈ పూర్తి పాత ప్రపంచం అంతా శ్మశానంగా, సమాధిగా అవ్వాల్సి ఉంది అని. जो खत्म होने वाली है तुम उनको याद क्यों करते हो? ఏదైతే అంతం అవ్వాల్సి ఉందో దాన్ని మీరు ఎందుకు స్మృతి చేస్తున్నారు? मुझे तुम बुलाते ही हो कि बाबा हमको पतित दुनिया से छुड़ाए, पावन दुनिया में ले चलो. మీరు నన్ను పిలుస్తారేమని? బాబా మమ్మల్ని పతిత ప్రపంచం నుండి విడిపించి పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి. పతి దునియామే కరోడో మనుష్య హై. పతిత ప్రపంచంలో కోట్ల మంది మనుషులు ఉన్నారు. పావన్ దునియామే బహుత్ తోడే హోతే హై. తో కాలోం కే కాల్ మహాకాల్ కో బులాతే హై నా. మరి పావన ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. అయితే కాలానికి కాలం, మృత్యుకే మృత్యువైన మహాకాలుని పిలుస్తున్నారు కదా. కోనే కాలం కా కాల్ మహాకాల్ భగవాన్ హే, ఉన్కో బులారే. మరి కాలానికి కాలం అంటే మృత్యువుకే మృత్యువైన మహాకాలుని భగవంతుని పిలుస్తుంటారు కదా. భక్తోని భగవాన్ కో బులాయా హే కి ఆకర్ భక్తి కా ఫల్ దో. భక్తులు భగవంతుని పిలిచారట, ఏమని? వచ్చి భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వండి అని. हमने बहुत धक्का खाया है, आधा कल्प की आदत पड़ी हुई है, तो उनको छोड़ने में मेहनत लगती है. क्या आदत पड़ गई आधा कल्प की? भक्ति करने की. మనమైతే చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. అర్ధకల్పం మీకు అలవాటు అయిపోయింది, దాన్ని వదలడం చాలా కష్టం అనిపిస్తుందట.
यह भी ड्रामा में नोंद है ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది बच्चे नंबरवार पुरुषार्थ अनुसार अपनी कर्मातीत अवस्था को पाते हैं कल्प पहले मुवाफिक फिर विनाश हो जाएगा పిల్లలు నంబర్ వారుగా పురుషార్థం అనుసారంగా తమ కర్మాతీత అవస్థను పొందుతారు కల్పం క్రితం మాదిరిగా తిరిగి వినాశనం అయిపోతుంది అభి తో रहने की ही जगह नहीं है इसलिए क्या कर रहे कितने ఫ్లోర్స్ बना रहे బిల్డింగ్స్ ఇప్పుడైతే ఉండడానికి కూడా స్థానం లేదు అనాజ్ नहीं కాయే अनाज नहीं काये कहां से अमेरिका में भी कहते हैं करोड़ों मनुष्य भूख में मरेंगे చూడు ధాన్యం అనేది లేదంటే ఎక్కడి నుంచి తినగలుగుతారు అమెరికా నుండి కూడా వాళ్ళు కూడా అంటారు కోట్ల మంది మనుషులు ఆకలితో మరణిస్తారు అని ये नेचुरल कैलेमिटीज तो होनी ही है लड़ाई लग जाए तो अनाज कहां से आएगा ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగాల్సి ఉన్నాయి మరి యుద్ధాలన్నీ మొదలైపోయాయంటే ధాన్యం అదంతా ఎక్కడి నుండి వస్తుంది మరి లడాయి బి బహుత్ భయానక్ హోతీ హై ఈ యుద్ధాలు కూడా చాలా భయంకరంగా జరుగుతాయట जो भी सामान उनके पास तैयार है वो सब निकालेंगे कौन सी सामान వినాశ్ కే సామాన్ ఏవైతే సామాగ్రి అంతా వారి దగ్గర ఉందో వినాశనం చేయడానికి రెడీగా తయారు చేసుకుని ఉన్నారో అవన్నీ కూడా తీస్తారు ఇంకా యుద్ధంలో వాడతారు నేచురల్ కెలమిటీస్ బి మదద్ కరేకి ఇంకేం చేస్తారట ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తారట किसमें मदद करेगी विनाश में तो मदद समझेंगे सभी लोग वो नहीं समझेंगे बाहर वाले तो ఎందుకు ఇలా అయిపోతుంది అనుకుంటారు కానీ సహాయం చేస్తున్నా అనుకుంటారా ఏంటి లేదు उनके पहले कर्मातीत अवस्था को पाना है कौन हम बच्चे అదంతా వినాశనం అవ్వడానికి ముందే మీరు కర్మాతీత అవస్థని పొందాలి సావరే से गोरा बनना है काम चिता पर बैठ सावरे बन गए हो మరి నల్లగా ఉన్న వారి నుంచి తెల్లగా అంటే పతితం నుంచి మీరు పావనంగా అవ్వాలి కామచితపై కూర్చోవడంతో మీరు నల్లగా అయిపోయారు अब बाप खूबसूरत बनाते हैं आत्माओं के रहने का ठिकाना तो एक ही है ना ఇప్పుడు బాబా సుందరంగా తయారు చేస్తారు ఆత్మలు ఉండేటటువంటి స్థానం అయితే ఒకటే కదా कौन सा ठिकाना है आत्माओं का परमधाम यहाँ आकर पाठ बजाते हो राम राज्य और रावण राज्य को క్రాస్ करते हो ఇక్కడికి వచ్చి మీరు పాత్రను అభినయిస్తారు రామరాజ్యము మరి రావణ రాజ్యాన్ని మీరు దాటేసి వెళ్తారు अब बाप ने बताया है पुरानी दुनिया का अंत है मैं आता ही हूँ अंत में जब बच्चे बुलाते हैं ఇప్పుడు బాబా చెప్తున్నారు పాత ప్రపంచం మీకు అంతం ఉంది నేను వస్తాను కూడా అంతిమంలో ఇప్పుడు పిల్లలు పిలుస్తూ ఉంటారు पुरानी दुनिया का विनाश जरूर होना है गायन भी है मिरवा मौत मल्लु का शिकार लेकिन बाप की श्रीमत पर नहीं चलेंगे तो वो खुशी हो नहीं सकती विनाश के समय तो బాబా అంటున్నారు పాత ప్రపంచం యొక్క వినాశం అయితే తప్పకుండా అవ్వాల్సిందే ఇలా గాయనం ఉందన్నమాట మరి వేటగారు వేట చేస్తారు మరి ఆ ప్రాణికైతే ఆ జంతువుకైతే ప్రాణ సంకటం అంటారు వేటకైతే ప్రాణ సంకటం కానీ బాబా యొక్క శ్రీమతంపై నడవనట్లయితే మీకు ఆ సంతోషం అనేది ఉండజాలదు వినాశనం వైపు ఒకవైపు వినాశనం అవుతుంటే మీకు చాలా సంతోషంగా ఉండాలంటే ఎవరైతే శ్రీమతంపై నడవరో వారికి సంతోషం ఉండదంటున్నారు బాబా अब तुम बच्चे जानते हो हमको ये शरीर छोड़ अमरपुरी में जाना है ఇప్పుడు మీ పిల్లలకు తెలుసు మనం ఈ శరీరాన్ని వదిలేసి అమర్పురిలోకి వెళ్ళాలి తుమారా నామ్ హీ హే कौन सा नाम दिया बाबा ने శక్తి దల్ శివ శక్తియా మీ పేరే ఉంది శక్తి దళము శివశక్తులు అని फिर तुम प्रजापिता ब्रह्म कुमार और कुमारिया हो शिव के तो बच्चे हो फिर बहन भाई बनते हो మీరు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ కుమార్ మరియు కుమారీలు శివుడికైతే పిల్లలే మీరు
తిరిగి సోదరి సోదరులుగా అవుతారు శరీరంలో ఉన్నప్పుడు. ప్రజాపిత ब्रह्मा द्वारा ही रचना रची जाती है. ब्रह्मा को ग्रेट ग्रेट ग्रैंडफादर कहते हैं. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచన రచించడం జరుగుతుంది. బ్రహ్మని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. तो बाप आत्माओं को बैठ समझाते हैं. आत्मा ही शरीर द्वारा सब कुछ करती है. అయితే బాబా ఆత్మలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మే శరీరం ద్వారా అన్ని చేస్తుంది. ఆత్మకే శరీర్ కో మార్తే హై. ఆత్మ యొక్క శరీరాన్ని కొడతారు. तो आत्मा कहेगी हमने इस शरीर से फलानी आत्मा के शरीर को मारा. అయితే ఆత్మ అంటుందట నేను ఈ శరీరం ద్వారా ఫలానా ఆత్మ యొక్క శరీరాన్ని కొట్టాను అనేసి. बच्चे पत्र में लिखते हैं हम आत्मा ने शरीर द्वारा ये बोल की मेहनत है ना. మరి పిల్లలు ఈ విధంగా ఉత్తరాల్లో లెటర్లో రాస్తారట నేను ఆత్మ శరీరం ద్వారా ఈ పొరపాటు చేశాను అని. శ్రమ ఉంది కదా, శ్రమ చేయాల్సి ఉంది కదా. ఇస్మే విచార సాగర్ మంథన్ కన్నా హే. మరి ఇందులో ఏం చేయాలి? విచార సాగర మంథనం చేయాలి. मेल्स के लिए बहुत सहज है. बॉम्बे में सुबह को कितने घूमने फिरने जाते हैं. तुमको तो एकांत में विचार सागर मंथन करना पड़े. मेल्स की అన్నేళ్ళకైతే చాలా సహజం అంటున్నారు బాబా. బాంబేలో ఉదయమే ఎంతగా తిరగడానికంటే వాకింగ్కి దానికి వెళ్తారు. మీరైతే ఏకాంతంలోనే విచార సాగర మంథనం చేయాల్సి ఉంటుంది. बाबा की महिमा करते रहो. बाबा कमाल है आपकी. तो బాబా అంటున్నారు బాబా యొక్క మహిమను చేస్తూ ఉండండి. బాబా మీరైతే అద్భుతం ఉంది. देहदारी की महिमा नहीं गाई जाती है. तो किसकी महिमा गाना है? परमात्मा का, निराकार का. देहदारी యొక్క మహిమ అయితే మహిమ చేయడం ఉండదు. विदेही ऊंचे ते ऊंच भगवान है. वो कभी अपनी देह नहीं लेते. విదేహి వారు ఉన్నతాతున్నతమైన భగవంతుడు. వారు ఎప్పుడు కూడా తమ దేహం సొంత దేహం అంటూ అలా తీసుకోరు. खुद ने बताया है कि मैं साधारण तन में प्रवेश करता हूं. స్వయంగా వారే చెప్పారు నేను సాధారణమైన తనువులో ప్రవేశిస్తాను. ये अपने जन्मों को नहीं जानते हैं. तुम भी नहीं जानते थे. వీరికి తన జన్మల గురించి తెలియదంటే మీకు కూడా తెలిసేది కాదు. अब इसने मेरे द्वारा जाना है तो तुम भी जान गए हो. ఇప్పుడు వీరు బ్రహ్మ నా ద్వారా తెలుసుకున్నారు వారి జన్మల గురించి అంటే మీరు కూడా తెలుసుకున్నారు. तो यह भी प्रैक्टिस है. बाप को याद करने से तुमको बहुत खुशी होगी. ఇది కూడా అభ్యాసం ఉండాలి. బాబా స్మృతి చేసినట్లయితే మీకు చాలా సంతోషం ఉంటుంది. जब अपने को आत्मा निश्चय करेंगे तो आत्मा को ही देखते रहेंगे. फिर दूसरों को आत्मा समझना है तो पहले क्या करना है? खुद को आत्मा निश्चय करना है. ఎప్పుడైతే మీరు స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసుకుంటారో అప్పుడు మీరు ఆత్మనే చూస్తూ ఉంటారు. फिर विकार की कोई बात उठ नहीं सकती. అప్పుడు వికారాల విషయాలు ఏవి కూడా రావు. बाप कहते हैं अशरीरी भव. फिर क्रिमिनल ख्यालात उठते ही क्यों है? బాబా అంటున్నారు అశరీరీ భవ. మరి తిరిగి చెడు ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? शरीर को देखने से गिर पड़ते हैं. చూడు మీ శరీరాన్ని చూసారంటేనే పడిపోతారు. देखना है आत्मा को. మీరు చూడాలి దేన్ని? ఆత్మనే చూడాలి. हम आत्मा है. हमने ये पाठ बजाया है. अब बाप ने कहा है अशरीरी भव. నేను ఆత్మ నేను ఈ పాత్రను అభినయించాను. ఇప్పుడు బాబా అంటున్నారు అశరీరీ భవ. ముझे యాద్ కరో తో పాప్ కట్ జాయేంగే. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. और याद की यात्रा पर रहने से कमाई जमा होगी. ఇంకా స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ సంపాదన కూడా జమ అవుతుంది.
सवेरे का समय बहुत अच्छा है। सवेरे का समय माने कौन सा समय? अमृत वेला। किस लिए अच्छा है? बहुत नींद के लिए। బాబా को याद करने का। तो ఉదయం యొక్క సమయం చాలా మంచిది। सिर्फ बाबा के सिवाय और किसको देखो भी नहीं। కేవలం బాబాని తప్ప ఇంకెవరిని చూడను కూడా చూడకండి। बाकी ये लक्ष्मी नारायण है। एम ऑब्जेक्ट मनमना भव मध्याजी भव। इसका अर्थ कोई नहीं जानते। కానీ లక్ష్మీనారాయణలు అంటే ఏంటి? మన యొక్క ఏం ఆబ్జెక్ట్? మన్మనాభవ మధ్యాజీ భవ। దీని యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు। क्या है इसका मीनिंग? मनमनाभव मध्याजी भव। मनमनाभव माना मन से मुझे याद करो। मध्याजी भव माना जो मध्य में है ना विष्णु, उनको याद करो, वो वर्षा मिलेगा आपको। మరి మన్మనాభవ అంటే భావం స్మృతి చేయాలి మనసుతో। మధ్యాజీభవ అంటే మధ్యలో త్రిమూర్తిలో మధ్యలో ఉన్న విష్ణు వారసత్వం। तुम समझा सकते हो भक्ति है ही प्रवृत्ति मार्ग वालों के लिए। మీరు అర్థం చేయించొచ్చు భక్తి ఉందంటే ఎవరి కొరకి? ప్రవృత్తి మార్గంలో ఉండే వారి గురించి। वो निवृत्ति मार्ग वाले जंगल में क्या भक्ति करेंगे? क्या चीजें मिलेगा? भक्ति करना है तो कितनी सारी चीजें चाहिए ना। वो जंगल में कैसे मिलेगा उसको? तो బాబా అంటున్నారు నివృత్తి మార్గం వారైతే అడవిలో ఏం భక్తి చేయగలుగుతారు? आगे तो यह भी सतो प्रधान थे। कौन? निवृत्ति मार्ग वाले सन्यासी। उस समय उनको सब कुछ जंगल में पहुंचता था, उनको जो चाहिए वो। तो బాబాని ఇంత ముందైతే సన్యాసులు కూడా సతో ప్రధానంగా ఉండేవారు। ఆ సమయంలో వారికి అంత కూడా అడవిలోనే వారికి చేర్చేవారన్నమాట। వారు ఎక్కడుంటే అక్కడికి వారికి కావాల్సిన వస్తువులు వచ్చేవి। अभी तो देखो कुटिया एक काली पड़ी है, क्योंकि तमो प्रधान बनने के कारण उनके पास कुछ पहुंचता नहीं है। ఇప్పుడైతే చూడండి ఆ కుటీరాలన్నీ కూడా ఖాళీగా పడున్నాయి। ఎందుకంటే తమో ప్రధానంగా అయిన కారణంగా వారి దగ్గరికి ఏమి కూడా చేరుకోవట్లేదు। భక్తों की श्रद्धा नहीं रही है, इसी कारण अब धंधे में लग गए हैं। భక్తుల యొక్క శ్రద్ధ కూడా లేకుండా పోయిందట। దాని కారణంగా ఇప్పుడు వాళ్ళు వ్యాపారాల్లో ఉండిపోయారు। కరోడ్పతి పదంపతి హై। కౌన్? సాధు సన్యాసి भी కరోడ్పతి పదంపతిగా ఉన్నారట వారు కూడా। अब ये तो सब खत्म होने वाला है। ఇప్పుడైతే ఇదంతా అంతం అవ్వాల్సి ఉంది। ऐसे नहीं कि इस सोने से कोई महल आदि बनेंगे, जो भी सोना है उससे महल बनाएंगे। అలా కాదు ఈ బంగారం వీటన్నిటితో మనం ఇల్లు తయారు చేస్తారేంటి? మకాన్ వాది బనేంगे। वहां तो सब कुछ नया होगा, अनाज भी नया। नई दुनिया में फर्स्ट क्लास चीजें होती है। అక్కడైతే అన్ని కొత్త ఉంటాయంటున్నారు బాబా। ధాన్యం కూడా కొత్తగా, కొత్త ప్రపంచంలో ఫస్ట్ క్లాస్ అయిన వస్తువులు ఉంటాయి। अभी तो जमीन सड़ गई है, जो अनाज भी पूरा नहीं निकलता है। ఇప్పుడు భూమి కూడా అంతా పాడైపోయింది, అందుకని ధాన్యం కూడా పూర్తిగా రాదన్నమాట। ఎంత పంటలు వేసినా ఎంత రావాలో అంత రాదు। वहां तो वहां माना कहा? सत्युग में तो सारी जमीन भी तुम्हारी, सागर भी तुम्हारा रहता है। అక్కడైతే మొత్తం భూమి అంతా మీదే, సాగరం కూడా మీదిగా ఉంటుంది। वहां कितना शुद्ध भोजन खाते हैं। చూడ అక్కడ ఎంత శుద్ధమైన భోజనం తింటారు। यहाँ तो देखो, क्या बोलेंगे बाबा? यहाँ तो देखो कैसे खाते हैं। यहाँ तो देखो जानवरों को भी पकाकर खा लेते हैं। ఇక్కడైతే చూడండి జంతువుల్ని కూడా వండుకొని తినేస్తారట। वहां तो ऐसी बात ही नहीं। तो तुम बच्चों को बाबा का बहुत शुक्रिया मानना चाहिए। అక్కడైతే ఇలాంటి విషయాలు ఉండవు। అయితే మీరు పిల్లలు బాబాకి చాలా కృతజ్ఞతలు చెప్పాలా। तुम बाप को जानते हो और फिर औरों को भी बताते हो कि बाप ने कहा है कि मैं साधारण बूढ़े तन में इनकी भी वानप्रस्थ अवस्था में प्रवेश करता हूँ।
మీరు ఇప్పుడు బాబాను తెలుసుకున్నారు కాబట్టి తిరిగి మీరేం చేయాలి, ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు. మరి బాబా అంటున్నారు, నేను సాధారణమైన వృద్ధ తనువులో వీరి యొక్క వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తాను. वानप्रस्थ अवस्था में ही वापिस जाना है, यह भी कायदा है. భక్తి में भी यही रसम चलती है. వానప్రస్థ అవస్థలోనే తిరిగి వెళ్ళాలి, ఇదొక నియమం అంటున్నారు బాబా. భక్తిలో కూడా ఇదే నియమం నడుస్తుంది. ये सब है धारण करने की बातें. कोई तो अच्छी रीति नोट कर धारण कर औरों को भी सुनाते हैं. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ధారణ చేసే విషయాలు. కొద్ది మంది అయితే మంచి రీతిలో ధారణ చేసి ఇతరులకు కూడా వినిపిస్తారు. సున్నే సే బహుత్ మజా ఆతా హై క్యూంకి అబ్ సహారా మిలా హై. వినడంతో చాలా సంతోషం అనిపిస్తుందట, ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఆధారం అనేది లభించింది. తుమ్ జాన్తే హో హరేక్ ఆత్మ బ్రుకుటి కే తఖ్త్ పర్ విరాజమాన్ హై. మీకు తెలుసు, ప్రతి ఒక్కరి ఆత్మ బ్రుకుటి యొక్క సింహాసనంపై విరాజమానమై ఉంది. ఆత్మ కే లియే कहते हैं బ్రుకుటి కే బీచ్ చమక్తా హై అజబ్ సితారా. ఆత్మ గురించి ఇలా అనడం జరుగుతుందట, బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది దివ్యమైన నక్షత్రమని. ఐసే తో నహీ कहते పరంపిత పరమాత్మ శివ చమక్తా హై. ఇలా అయితే అన్నారు కదా, పరంపిత పరమాత్మ మెరుస్తూ ఉంటారని. పరంతు ఆత్మ చమక్తి హై. ఆత్మ బాయి బాయి హై. తబ్ कहते हैं హిందుస్థానీ పాకిస్తానీ బౌద్ధి సబ్ బాయి బాయి హై. కానీ ఆత్మనే మెరుస్తూ ఉంటుంది. ఆత్మ అందరు కూడా సోదరులు. అందుకేమంటారు, హిందుస్థానీ పాకిస్తానీ బౌద్ధిస్ అందరు కూడా సోదరులని అంటారు. परंतु बाई का अर्थ समझते नहीं है. कैसे बाई बाई बनते, ఆత్మ के रूप में. కానీ బాయి అంటే సోదరుడు అంటే అర్థం ఏంటవారు అర్థం చేసుకోరు. तुम्हारा आपस में कितना लव होना चाहिए. सत्यों में जानवरों का भी आपस में लव है. మీకు పరస్పరంలో ఎంత ప్రేమ ఉండాలి. సత్యుగంలో జంతువులకు కూడా పరస్పరంలో ప్రేమ ఉంటుంది. तुम बाई बाई हो तो कितना लव होना चाहिए. देखो अभी तो हिंदुस्तानी पाकिस्तानी भाई भाई वो भी नहीं रहते, एक घर के भाई भाई भी रहते उतना प्यार से नहीं. तो बाबा ने మీరు పరస్పరంలో సోదరులైతే ఎంత ప్రేమ ఉండాలి మీకు. परंतु देह अभिमान में आने से एक दो से बहुत तंग हो जाते हैं. కానీ దేహాభిమానం ఉన్న కారణంగా ఒకరిద్దరితో చాలా విసిగెత్తుతారు. फिर एक दो की ग्लानी करते हैं. ఇంకేం చేస్తారు, పరస్పరంలో ఒకరినొకరు నింద చేసుకుంటారు. इस समय तो तुम बच्चों को आपस में बहुत క్షీరఖండ్ होकर चलना है. ఈ సమయంలో అయితే పిల్లలైన మీరు పరస్పరంలో చాలా క్షీరఖండంగా ఉండి నడుచుకోవాలి, అంటే కలిసిమెలిసి ఉండాలి. इस समय जो तुम ये पुरुषार्थ करते हो एक के जन्म క్షీరఖండ్ హోకర్ చల్తే హో. ఈ సమయంలో మీరు ఈ పురుషార్థం చేస్తున్నారు, 21 జన్మలు మీరు క్షీరఖండంగా ఉంటారు. అగర్ కోయి ఉల్టా అక్షర్ ముఖ్ సే నికల్ జాయే तो क्या करना चाहिए. अगर निकल जाते कभी कभी ऐसा, तो ऐसा निकल जाए तो क्या करने, कुछ उल्टा शब्द फौरन कहना चाहिए आई एम सॉरी. చూడు, ఒకవేళ ఏదైనా తప్పుడు పదాలు నోటి నుంచి వచ్చేసాయి అనుకోండి, వెంటనే చెప్పాలట ఐ యామ్ సారీ అని. क्योंकि हमको बाबा का फरमान है कि बहुत मीठा होकर रहना है. ఎందుకంటే మనకి బాబా యొక్క ఆజ్ఞ ఉంది, చాలా మధురంగా ఉండి నడుచుకోవాలి. जो फरमान नहीं मानेंगे उनको कहा जाएगा ईश्वर का नाफरमान बरदार. చూడు, బాబా యొక్క ఆజ్ఞని ఒప్పుకోలేదనుకోండి, వారు ఏమంటారు, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞను ఒప్పుకోని వారు అని అంటారు, అవజ్ఞ చేసేవారు అని అంటారు. कभी भी किसको दुख नहीं देना है. बाकी बाबा जानते हैं सिपाही की सर्विस है तो सच्ची कराने के लिए किसको
मानना भी पड़ता है। బాబాని ఎవరికి దుఃఖాన్ని ఎప్పుడు ఇవ్వకూడదు. కానీ బాబాకు తెలుసట. ఎవరైతే పోలీస్ శాఖ సేవ చేస్తున్నారు, సర్వీస్‌లో ఉన్నారు. మరి సత్యం వారితో చెప్పించడానికి కొంచెం కొట్టాల్సి కూడా వస్తుంది. హ్మ్. మిలిటరీ వాళ్ళకు లడాయి भी करनी पड़ती है. మరి మిలిటరీ వాళ్ళకి యుద్ధం కూడా చేయాల్సి ఉంటుంది. सिर्फ अपने को आत्मा समझ मामेकम याद करो तो बेड़ा पार हो जाएगा. కేవలం మీరు స్వయాన్ని ఆత్మ అనుకొని నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. ఇస్ పురానీ దునియా को क्या देखना है? हमको तो नई दुनिया को देखना है. दिखता है नई दुनिया नहीं दिखता नहीं, पुरानी दुनिया दिख रहा है. బాబాని పాత ప్రపంచాన్ని ఏం చూడాలి? మనమైతే కొత్త ప్రపంచాన్ని చూడాలంటున్నారు బాబా. अब तो श्रीमत से नई दुनिया स्थापन हो रही है. इसमें आशीर्वाद की कोई बात नहीं. ఇప్పుడైతే శ్రీమతంతో కొత్త ప్రపంచ స్థాపన అవ్వబోతుంది. ఇందులో ఆశీర్వాదం యొక్క విషయం అంటూ లేదు. टीचर कभी आशीर्वाद नहीं करते. टीचर तो क्या करते हैं? पढ़ाते हैं. టీచర్ పడాయి పడానా హి ఆశీర్వాద్ హై. టీచర్ ఎప్పుడు ఆశీర్వాదం చేయరు. టీచర్ అయితే చదివిస్తారు. जितना जो पढ़ते हैं मैनर्स धारण करते हैं ऐसा पद पाता है. तो बाबन इसमें भी ऐसा है. ఎవరెంతగా చదువుకుంటారో నడవడికను మంచిగా ధారణ చేస్తారో అలాంటి పదవిని పొందుతారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. अपना रजिस्टर आपे ही देखना है कि हम कैसे चलते हैं. మీ రిజిస్టర్ని మీరే చూసుకోవాలట. ఏమని? నేను ఎలా నడుచుకుంటున్నాను, నా నడవడిక ఎలా ఉంది అని. कोई तो बहुत मीठा होकर चलते हैं, हर बात में राजी रहते हैं. కొంతమంది అయితే చాలా మధురంగా ఉండి నడుచుకుంటారు, ప్రతి విషయంలో సంతుష్టంగా ఉంటారట. बाबा ने कहा है तुम आपस में कचेरी करो कि कोई भूल तो नहीं होती है. బాబా అంటున్నారు మీరు పరస్పరంలో కచేరీ చేసుకోండి, నాతో ఏ రకమైన పొరపాటు అయితే జరగట్లేదు కదా అని. परंतु कचेरी करने वालों को समझना चाहिए हम आत्मा है, हम अपने बाई से पूछते हैं इस शरीर द्वारा कोई भूल तो नहीं हुई. కానీ ఆ కచేరీ చేసేవారు కూడా ఏమర్థం చేసుకోవాలట? నేను ఆత్మని, నేను నా యొక్క సోదరుతో అడుగుతున్నాను, ఈ శరీరం ద్వారా ఏ రకమైన పొరపాటు అయితే జరగలేదు కదా. కిస్కో దుఃఖతో నహీ దియా, ఎవరికి దుఃఖం అయితే ఇవ్వలేదు కదా. బాప్ కభీ దుఃఖ నహీ దేతే, బాప్ తో సుఖధామ్ కా మాలిక్ బనాతే హై. బాబా అయితే ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు, బాబా అయితే సుఖధామానికి యజమానిగా తయారు చేస్తారు. బాప్ హై హి దుఃఖహర్త సుఖకర్త. బాబా ఉన్నారే దుఃఖహర్త సుఖకర్త. తో తుమ్కో భీ సబ్కో సుఖ దేనా హై. అయితే మీరు కూడా ఏం చేయాలి? అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఉల్టా సుల్టా కభీ భీ బోల్నా నహీ హై. అంటే తప్పుడు మాటల్ని ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. కభీ భీ లా అప్నే హాత్ మే నహీ ఉఠానా హై. ఎప్పుడు కూడా లాని అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. తుమారా కామ్ హై, कोई कुछ गलती करते, कुछ ऐसी बात आप देख लेते, लेकिन आप उनको नहीं बोलना है. तुम्हारा काम क्या है? रिपोर्ट करना. जो निमित्त है, जो बड़े हैं, उनको बताना. మరి మీ పని ఏంటి? రిపోర్ట్ చేయడం. बहुत मीठा बनना है. जितना मीठा बनेंगे उतना बाग का షో करेंगे. మీరు ఎంతగా మధురంగా అవుతారో అంతగా బాబా యొక్క షో చేస్తారు. बाबा प्यार का सागर है, तुम भी प्यार से समझाएंगे तो तुम्हारी विजय होगी. బాబా ప్రేమ సాగర్లు, మీరు కూడా ప్రేమతో అర్థం చేయించినట్లయితే మీ విజయం జరుగుతుంది. బాప్ कहते हैं मेरे लाडले बच्चे, क्या बोलेंगे? मेरे लाडले बच्चे कभी किसको दुख नहीं देना. क्यों नहीं देना? क्यों नहीं देना बोल रहे बाबा? जो देते हैं वही मिलता है आपको वापस. బాబా అంటున్నారు నా ప్రియమైన ముద్దు పిల్లలు,
ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ऐसे बहुत है जो उल्टी सुल्टी बातें करते हैं, चुगली करना, रीस करना, असद करना, यह भी विकर्म है ना. ఇలా చాలా మంది ఉన్నారు. చాలా తప్పుడు మాట, తప్పుడు ఉల్టీ సుల్టీ బోలే అంటే అన్ని తప్పుడు పనులు కూడా చేస్తూ ఉంటారు. చాడీలు చెప్తారు, ఇంకా రీస్ కన్నా అంటే అలుగుతారు, ఇంకా ఇంకేమంటారు ఈర్ష, ఇవన్నీ కూడా వికర్మలే కదా. बाबा कहते हैं जो अच्छा वफादार सर्विसेबल बच्चा होगा वह क्या होगा. బాబా ఎవరైతే మంచి ఆజ్ఞాకారులు సర్వీసబుల్ పిల్లలు ఉంటారో వారు నాకు వह हमको बहुत मीठा लगेगा, వారు నాకు చాలా మధురంగా అనిపిస్తారు. ఉनको పుచ్కార్ भी देंगे, వారిని చాలా నేను ముద్దు చేస్తానన్నారు బాబా, ప్రేమ చేస్తాను. दूसरों को नहीं देंगे, వేరే వారికి చేయరట ప్రేమ బాబా. फिर कहते हैं इनकी पास खातरी होती है, అప్పుడు ఏమంటారట, వీరి దగ్గర అయితే ఫలానా వారికి చాలా విలువనిస్తారు, ఫలానా వారిని బాగా చూసుకుంటారని అంటారు. ఏ బడా ఆద్మీ హే, మీరు గొప్ప వ్యక్తి కదా, అందుకని మీకు చాలా మంచి చూసుకుంటున్నారని అంటారట. ऐसे बहुत नुकसान करते हैं, किसका नुकसान, खुद का. ఈ విధంగా చాలా నష్టపరుచుకుంటారు. ఉల్టా సుల్టా కామ్ కర్కే దోష్ ధర్తే హే, అన్ని తప్పుడు పనులు చేస్తూ దోషం చేసుకుంటారు. समाचार आता है फलाना बीड़ी नहीं छोड़ता, तो बाबा कहते हैं సమాచారం వస్తుందట బాబా దగ్గరికి, ఫలానా వారు బీడీ వదలట్లేదు అని, సిగరెట్స్. ఇప్పుడు బాబా ఏమంటారు, उनको भी समझाना पड़ता है. क्या समझाना पड़ता है कि तुम योग बल से विश्व को पावन बन सकते हो, तब तो क्या ये नहीं छोड़ सकते ये बीड़ी. భవన వారికి కూడా ఏం అర్థం చేయించాలట, మీరు యోగ బలంతో విశ్వాన్ని పావనంగా తయారు చేయగలరు అన్నప్పుడు ఏంటి ఇది వదలలేరా మీరు. బాక్కు యాద్ కరు, బాబా అవినాశీ సర్జన్ హే, బాబా స్మృతి చేయండి, బాబా అవినాశీ సర్జన్. ऐसी दवाई देंगे, कैसी दवाई, जो सब दुख दूर हो जाएंगे. ఎలాంటి మెడిసిన్ ఇస్తారంటే అన్ని దుఃఖాలు మీవి దూరం అయిపోతాయి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार मॉर्निंग गुड मॉर्निंग और और नमस्ते. ओम शांति. ओम शांति. धारणा के लिए मुख्य सार में क्या बोले बाबा आज. बाबा अविनाशी सर्जन है, जैसा ब्रह्म चले जाते और आज्ञाकारी बच्चों को बाबा को बहुत प्यार है. प्यार करते हैं, पुचकार करते हैं. బాబా అంటారు, ఎవరికైతే ధనము ఆస్తులు పిల్లల మీద మమకారం ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ కర్మాలు అవస్థను పొందలేరు. పని కూడా చాలా తక్కువ. कभी किसी को दुख देने वाले बोल नहीं बोलते. अगर कुछ बोल दिए तो भी फौरन क्या करना है, आई एम सॉरी बोल देना है. సమయంలో శ్రీమతమైనటువంటి దుఃఖం అప్పుడు వరకు సంతోషంగా ఉండదు, దుఃఖపడరు అన్నమాట, సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ఇతరులు కూడా ఆత్మగా చూడగలుగుతారు. మన ఇష్టం మనమే చూసుకోవాలి. జో వాళ్ళు చెప్పండి. ఓం శాంతక్కయ్య. శాంతి. ఈ పురుషోత్తమ సంగమం వల్లనే పురుషోత్తముగా అయ్యేందుకు తండ్రి దారి చూపుతారు. ఆత్మకి ఏ విధమైన భయం ఉండకూడదు. మనము ఎంతో ఉన్నతమైన పదవిని పొందుతామని. స్వయం బాబాను స్మృతి చేస్తున్నట్లయితే ఇతరులకు చెప్పేటప్పుడు వాళ్ళకి బాణం తగులుతుంది.
దీన్నే విచార సాగర మంతనం అని అంటారు. धारणा के लिए मुख्य सार है फर्स्ट पॉइंट, देह अभिमान में आकर एक दो को तंग नहीं करना है. देह अभिमाనంలోకి వచ్చి ఇతరుల్ని విసిగించకూడదు. देह अभिमान में आकर एक दो को तंग नहीं करना है. देह అభిమానంలోకి వచ్చి ఇతరుల్ని విసిగించకూడదు. हर बात में राजी रहना है. ప్రతి విషయంలో తృప్తిగా ఉండాలి. हर बात में राजी रहना है. कभी भी चुगली नहीं लगानी है. ఎప్పుడు చాడీలు చెప్పకూడదు. कभी भी चुगली नहीं लगानी है. हसद रीस नहीं करनी है. ఎప్పుడు చాడీలు చెప్పకూడదు, అసూయ చెందకూడదు, పోటీ పడకూడదు. हसद रीस नहीं करनी है. అసూయ చెందకూడదు, పోటీ పడకూడదు. किसको दुख नहीं देना है. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. किसको दुख नहीं देना है. आपस में बहुत मीठा कीरकंड होकर रहना है. పరస్పరంలో చాలా మధురంగా క్షీరఖండం వలె ఉండాలి. आपस में बहुत मीठा कीरकंड होकर रहना है. పరస్పరం చాలా మధురంగా క్షీరఖండం వలె ఉండాలి. सेकंड पॉइंट, सवेरे सवेरे उठ प्यार से बाप को याद करना है. ఉదయం ఉదయమే లేచి ప్రేమగా బాబాను స్మృతి చేయాలి. सवेरे सवेरे उठ प्यार से बाप को याद करना है. अपने आप से बातें करनी है. తమతో తాము మాట్లాడుకోవాలి. अपने आप से बातें करनी है. विचार सागर मंथन करते बाबा का शुक्रिया मानना है. విచార సాగర మంథనం చేస్తూ బాబాకు కృతజ్ఞతలను తెలపాలి. विचार सागर मंथन करते बाबा का शुक्रिया मानना है. విచార సాగర మంథనం చేస్తూ బాబాకు కృతజ్ఞతలను తెలపాలి. वरदान है, अपनी पावरफुल स्थिति में स्थित रह. తమ శక్తిశాలి స్థితిలో స్థితులయ్యి अपनी पावरफुल स्थिति में स्थित रह. मनसा द्वारा सेवा करने वाले మీ శక్తిశాలి స్థితిలో స్థితులయ్యి మనసా ద్వారా సేవ చేసేవారే. మనసా ద్వారా సేవా కర్నే వాలే నంబర్ 1 సేవాదారి భవ. మనసా ద్వారా సేవ చేసేవారే नंबर 1 सेवादारी भव. यदि किसी को वाणी की सेवा का चांस नहीं मिलता तो भी मनसा सेवा का चांस हर समय है ही. ఒకవేళ ఎవరికైనా వాణి యొక్క సేవ యొక్క ఛాన్స్ అవకాశం లభించట్లేదు అంటే కూడా మనసా సేవ యొక్క అవకాశం ఛాన్స్ అయితే ప్రతి సమయం ఉండే ఉంటుంది. పవర్ఫుల్ और सबसे बड़े से बड़ी सेवा మనసా సేవ హే. పవర్ఫుల్ ఇంకన్నిటికంటే గొప్పలోకెల్లా గొప్ప సేవ మనసా సేవ. वाणी की सेवा सहज है लेकिन मनसा सेवा के लिए చూడు వాణి యొక్క సేవ సహజం కానీ మనసా సేవ కొరకు ఏం కావాలి? पहले अपने को पावरफुल बनाना पड़ता है. हमारी स्थिति पहले पावरफुल चाहिए. మరి మనసా సేవ గురించి మొదట స్వయం యొక్క స్థితిని పవర్ఫుల్ గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వాణి की सेवा तो स्थिति नीचे ऊपर होते भी कर लेंगे.
వాణి యొక్క సేవ అయితే మన స్థితి కిందకి పైకు డిస్టర్బెన్స్ ఉన్నా కూడా చేయగలుగుతారు. లేకిన్ మనసా సేవ, కానీ మనసా సేవ ऐसे नहीं हो सकती. కానీ మనసా సేవ మీ స్థితి బాగలేకుండా చేయలేరు, అలా జరగదు. जो अपनी श्रेष्ठ स्थिति द्वारा सेवा करते हैं वही नंबर 1 सेवादारी फुल మార్క్స్ ले सकते हैं. ఎవరైతే తమ యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా సేవ చేస్తారో వారి నంబర్ 1 సేవాదారి ఫుల్ మార్క్స్ తీసుకోగలుగుతారు. स्लोगन, लौकिक कार्य करते अलौकिकता का अनुभव करना ही सरेंडर होना है. లౌకిక కార్యాలను చేస్తూ అలౌకిక అనుభవాన్ని చేయడమే, అలౌకికతను అనుభవం చేయటమే సమర్పితం అవ్వటము. లౌకిక కార్య करते अलौकिकता का अनुभव करना ही सरेंडर होना है. లౌకిక కార్యాలను చేస్తూ అలౌకికతను అనుభవం చేయటమే సమర్పితం అవ్వటము. तो अव्यक्त साइलेंस द्वारा डबल लाइट परिस्थिति स्थिति का अनुभव करो. तो शांति, अव्यक्त शांति द्वारा डबल लाइट परिस्थिति स्थितिनी अनुभव చేసుకోండి. अब डबल लाइट बन दिव्य बुद्धि रूपी विमान द्वारा सबसे ऊंची चोटी की स्थिति में स्थित हो विश्व की सर्व आत्माओं के प्रति लाइट और माइट की शुभ भावना और श्रेष्ठ कामना के सहयोग की लहर फैलावो. ఇప్పుడు డబల్ లైట్ గా ఈ దివ్య బుద్ధి రూపీ విమానం ద్వారా అన్నిటి నుంచి అంతటి నుంచి ఉన్నతమైన శిఖరం యొక్క స్థితిలో స్థితులై విశ్వంలో ఉన్న సర్వ ఆత్మల ప్రతి లైట్ మరి మైట్ యొక్క శుభ భావన మరి శ్రేష్ఠ కామన యొక్క सहयोग అనే అలని వ్యాపింప చేయండి. इस विमान में बाप दादा की रिफाइन श्रेष्ठ मत का साधन हो. ఇప్పుడు ఈ విమానంలో ఏముండాలట? బాప్ దాదా యొక్క రిఫైన్ श्रेष्ठ మొత్తం యొక్క సాధనం అంటే సాధन माना पेट्रोल हो. ये विमान में कौन से पेट्रोल चाहिए? बाप दादा की रिफाइन श्रेष्ठ मत. మరి విమానంలో ఏం కావాలట? బాప్ దాదా యొక్క రిఫైన్ అయిన శ్రేష్ఠ మొత్తం అనే పెట్రోల్ ఉండాలి. इसमें जरा भी मनमत परमत का किचड़ा ना हो तभी विमान ऊपर उड़ सकेंगे. ఇందులో కొద్ది కూడా मनमतम परमतम, मनमत परमत माना मन को जैसे चाहिए वैसे करना, लेकिन दूसरे जैसे करे वैसे करना. एक किचड़ा ना हो. ఈ మనసుకు ఇష్టం వచ్చినట్లు లేక పరులను చూసి చేయడం ఈ చెత్త అనేది ఉండకూడదు. ఓం శాంతి.